2 లక్షల రుణమాఫీ ఈ రెండు నువ్వు ప్రజలకు ఇచ్చిన హామీ 100 రోజుల్లో చేస్తానని సోనియా గాంధీతో లేఖ రాయించిన హామీలు అవి అమలు చేయడానికి సిద్ధమా నేను అడుగుతా ఉన్నాను. మాకు పదవి కొత్త కాదు, ఎమ్మెల్యే పదవి కోసం మేము పాకులాడే వ్యక్తిని కాదు. మాకు ప్రజల ఆకాంక్షలు ముఖ్యం, ప్రజలకు మేలు జరగడం ముఖ్యం. మా అక్క చెల్లెలకు 2500 నెల నెల రావడం ముఖ్యం. మా అవ్వ తాతలకు 4000 రావడం ముఖ్యం. మా రైతన్నలకు రైతు బంధు కింద 15000 రావడం నాకు ముఖ్యం. మా రైతులకు రుణమాఫీ జరగడం నాకు ముఖ్యం. ఇవి నువ్వు చేయడానికి సిద్ధమా నేను అడుగుతా ఉన్నాను. మళ్ళొకసారి దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి ప్రజల్ని మోసం చేయకు అని చెప్పి నీ మీద ఒత్తిడి పెంచి ప్రజలకు మేలు చేయడమే నా తాపత్రయం, నా ప్రయత్నం. ఇవాళ ఏమున్నాయి తెలంగాణలో? నాడేమో ఓటుకు నోటు, నేడేమో ఓటుకు ఒట్టు. ఇవాళ దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి రాజకీయం చేస్తున్నావు. ఇది కాదు కదా. ప్రజలకు నువ్వు అమలు చేస్తా అని చెప్పు. నువ్వు చేసేది నిజమైతే పంపు ప్రెస్ అకాడమీ చైర్మన్ గారికి స్పీకర్ ఫార్మేట్ లో నీ లెటర్ పంపు. 5 నిమిషాల్లో నేను కూడా పంపడానికి సిద్ధంగా ఉన్నాను. నిన్న నువ్వు ముఖం చాటేసినావు. అమరవీరుల స్తూపం దగ్గర రావడానికి నీకు చేతగాక నువ్వు తప్పించుకున్నావు. కానీ నేను ఇచ్చిన మాట ప్రకారంగా అక్కడికి వచ్చిన. దొంగ తిరుగుడు మాటలు వద్దు, సొల్లు వద్దు, సూటిగా చెప్పు. 6 గ్యారెంటీలు అమలు చేస్తావా చేయవా? 2 లక్షల మాఫీ, 6 గ్యారెంటీలు ఆగస్టు 15లోగా చేస్తావా చేయవా చెప్పు. ఇప్పటికే నువ్వు మోసం చేసినావు. తొలి సంతకం రుణమాఫీ మీద అని రాష్ట్ర ప్రజల్ని మోసం చేసినావు. రుణమాఫీ చేయకుండా ఈ రాష్ట్ర ప్రజల్ని నువ్వు మోసం చేసినందుకు ముందు క్షమాపణ చెప్పు. 6 గ్యారెంటీల మీద తొలి సంతకం అసెంబ్లీలో చట్టబద్ధత అని ప్రజల్ని మోసం చేసినందుకు క్షమాపణ చెప్పు. కొంతమంది సొల్లు మాట్లాడుతున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంకోలో సొల్లు మాట్లాడుతున్నారు. సొల్లు కాదు, నన్ను తిట్టుడు కాదు, ప్రజలకు హామీలు అమలు చేయమంటున్నారు. నేనేమడిగినా? రాష్ట్ర ప్రజలకు మీరు ఇచ్చిన హామీ చేస్తారా చేయరా? నన్ను ఎందుకు తిట్టుడు? అంటే మీ దగ్గర సరుకు లేదు, మీరు చేయలేరు, మీరు చేసే ఉద్దేశం మీకు లేదు, అందువల్ల నన్ను తింటా ఉన్నారు. మీ ఫ్రస్ట్రేషన్ అది. మీరు నన్ను తింటున్నారంటే మీ ఫ్రస్ట్రేషన్ సూచిస్తా ఉంది. మీకు సమాధానం లేదు కనుక నన్ను తిట్లదండకాన్ని అందుకున్నారు. పర్వాలేదు, మీరు 2 తిట్లు తిట్టినా నేను ప్రజల కోసం భరించడానికి సిద్ధంగా ఉన్నా. మీరు ఎందుకు తింటున్నారో తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. నేను అడిగింది ఏంటి, మీరు నన్ను తింటున్నది ఏంటి? నేను అడిగింది ప్రజలకు రుణమాఫీ ఎప్పుడు చేస్తారు అని అడుగుతున్నా. ప్రజలకు ఇచ్చిన హామీలు 6 గ్యారెంటీలు ఎప్పుడు అమలు చేస్తారు అని ఒక ప్రతిపక్ష నాయకుడిగా, ప్రతిపక్ష ఎమ్మెల్యేగా నేను అడుగుతా ఉన్నా. కానీ ఎప్పుడు చేస్తారో చెప్పున్నా అంటే నన్ను తిట్టుడు పెడుతున్నారు. ఇవాళ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. మీ తిట్ల దండకం సమాధానం లేక ప్రజలు మిమ్మల్ని ఈసడించుకుంటున్నారు. ప్రజల పక్షాన మిమ్మల్ని అడుగుతా ఉంటే మీరు నన్ను తిట్టే కార్యక్రమం చేపట్టినారు. పర్వాలేదు, మీరు నన్ను ఎంత తిట్టినా నేను అడుగుతూనే ఉంటా మిమ్మల్ని. మీరు ఇది అమలయ్యేదాకా అడుగడుగునా మిమ్మల్ని నిలదీస్తూనే ఉంటా. అది ప్రజాక్షేత్రంలోనైనా అసెంబ్లీలోనైనా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా ప్రజల పక్షాన పోరాడడమే మా బీఆర్ఎస్ పార్టీ లక్ష్యం. బీఆర్ఎస్ పార్టీ ప్రజల ఆకాంక్షల్లో నుంచి పుట్టింది, తెలంగాణ సాధించింది మా కేసీఆర్ గారు. ఆ కేసీఆర్ నాయకత్వంలో తప్పకుండా ప్రజల కోసం మా పోరాటం నిరంతరం కూడా కొనసాగుతూనే ఉంటుంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు జిల్లాలు ఎక్కువైనాయి, జిల్లాలు తక్కువ చేస్తా అంటుంది. అంటే నువ్వు మా సిద్దిపేట జిల్లా తీసేస్తావా? పార్లమెంటుకు ఒక జిల్లా అంటుంది. మరి మన పార్లమెంట్లో 3 జిల్లాలు ఉన్నాయి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట. మరి 3 ఏ 2 జిల్లాలు తీసేస్తావు? జిల్లాలు తీసేస్తే ప్రజలు ఊరుకుంటారా? ఇవాళ కొన్ని దశాబ్దాల కళ. కానీ ఆయన ఏమంటుండు, జిల్లాలు ఎక్కువైనాయట. మన పార్టీలకు వెళ్ళిపోయిన కడియం సీఎం కూడా అంటుండు, వరంగల్ జిల్లాలు ఎక్కువైనాయి, తక్కువ చేయాలంటే రేవంత్ రెడ్డి ముసి నవ్వులు నవ్వుతుండు. కమిషన్లు వేస్తా అంటుండు. కమిషన్ వేసి ఏ జిల్లా తీసేయాలి, ఎన్ని జిల్లాలు తక్కువ చేయాలని చూస్తారట. అంటే రేపు మన సిద్దిపేట జిల్లాను ఊడగొట్టే ఆలోచనలో, మన జిల్లాను రద్దు చేసే ఆలోచనలో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అందువల్ల మనం జాగ్రత్తగా ఉండాలి. సిద్దిపేట జిల్లా ఉండాలంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడగొట్టాలి. వాళ్ళు జిల్లాలు రద్దు చేస్తామన్న తర్వాత కూడా మన సిద్దిపేట జిల్లాలో ఓట్లు వేసినామనుకో ఏమంటారు, మేము జిల్లా తీసేస్తామన్నా మమ్మల్ని ఆమోదించారు అని మాట్లాడే ప్రమాదం ఉంటుంది. జిల్లాలు రద్దు చేస్తామని, జిల్లాలు తీసేస్తామని కుట్ర చేస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీకి అన్ని కొత్త జిల్లా కేంద్రాల్లో ఉండే ప్రజలు ఆలోచించాలి, ఈ కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పాలని చెప్పి కూడా కోరుకుంటూ జై తెలంగాణ.